హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. విఘ్నేశ్వర స్వామి పూజ అయితే మా ఇంట్లో అయితే ఇలా జరుపుకున్నానండి. పొద్దుగాల ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక ఫస్ట్ అయితే మామిడాకుల దోరణాలు అయితే కట్టిన దర్వాజాలకు కట్టి ఇంక గడప పూజించి నిండుగున్న నీళ్ళు తీసుకొచ్చి స్వామికి అయితే 5 రకాల నైవేద్యాలు అయితే చేసిన. చక్కెర పొంగల్, బెల్లపన్నం, అలాగే పులిహోర, ఉండ్రాల పాయసం, ఉండ్రాలు అయితే చేసిన. ఇంకా దేవుళ్ళకైతే అభిషేకాలు చేసి పూలతోనైతే ఇలా అలంకరించుకొని ఫస్ట్ అయితే దేవుని గుళ్ళు అయితే దీపారాధన చేసుకొని స్వామి పూజ అయితే ఇలా జరుపుకున్నానండి. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుడకంగా ఉండాలని, మీరు అనుకున్న పనులు తొందరగా సక్సెస్ కావాలని ఆ స్వామిని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్న. మా పిల్లలు చదువుకున్న బుక్స్ కానీ పెన్నులు కానీ ఇంకా స్వామి దగ్గర పెట్టి స్వామి పూజ అయితే ఇలా జరుపుకున్నానండి. 10 గంటల వరకు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను పొద్దుగాలనే లేచిన కాబట్టి తొందరగా అయిపోయింది. ఇంకా నిజానంగా స్వామి పూజ అయితే మంచిగా చేసుకున్నాం. ప్రశాంతంగా అనిపించిందండి. మైండ్ అనేది ఒక పీస్ఫుల్గా, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.